శవాల పైన మరమరాలు ఏరుకునే నా కొడుకు, వైన్ షాప్ లో పల్లెలు ఏరుకునే నా కొడుకు. ఎవడరా? ఇంకోడు మా బాస్ గడు. ఏం చేశాడు? అరే వర్షం పడుతుంది, వర్క్ ఫ్రమ్ ఎవరా అంటే ఇవాడు. కురుస్తున్న వర్షాలకి హైదరాబాద్ మొత్తం మహాసముద్రంలో తయారైంది. వచ్చే పాయిదారిలో ఎక్కడైనా గుంట్లో పడిపోయి అనుకో, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నీ కంపెనీది. బొంగు నా కంపెనీ. ఫేవర్ వస్తుంది, సీట్లు ఇవ్వాలంటేనే ఇవ్వడు. నాకేమైనా చూసుకుంటుంది. మళ్ళీ చూసుకుంటారు. నీ కంపెనీ కాదు, ఇకపైన ఇండియాలో ఏ కంపెనీ అయినా సరే వారి ఎంప్లాయీస్ వచ్చిపోయే దారిలో వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ కట్టాలంటే జరిగింది అనుకో, పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీ తీసుకుంటుంది. అంటే అదేరా, ఇప్పుడు నువ్వు ఉదయాన్నే ఇంటి నుంచి ఆఫీస్కి కానీ, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కానీ, లేదా ఆఫీస్ పని మీద ఇంకెక్కడ తిరుగుతున్నప్పుడు దరిద్రం కొద్దీ నీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ఆ పూర్తి ఖర్చు నీ కంపెనీ భరిస్తుంది. ఇది ఎప్పుడు పెట్టారు? మొన్న మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. సో సెక్షన్ 51E ఆఫ్ ఈఎస్ఐ ప్రకారం దీన్ని ఏ కంపెనీ నిరాకరించడానికి వీల్లేదు. వారి యొక్క ఎంప్లాయీ రాకపోకలు కానీ, ఆ కంపెనీ పని మీద తిరుగుతున్నప్పుడు కానీ వారికి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ గట్రా ఏదైనా జరిగిందనుకో, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీ తీసుకోవాలి. దీనికి డాక్యుమెంటేషన్ ఏముంటుంది? ప్రమాదవశాత్తు నీకు ఆఫీస్ పని మీద తిరుగుతున్నప్పుడు నీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ఒక ఎఫ్ఐఆర్ కాపీ, హాస్పిటల్ రిపోర్ట్స్ అండ్ హాస్పిటల్ బిల్స్ నీ హెచ్ఆర్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎలిజిబిలిటీ అంటే దీనికి చిన్నకారు సన్నకారు ఉద్యోగులు అందరూ దీనికి ఎలిజిబులే. క్లియర్గా చెప్పాలంటే ఒక 1 lakh లోపు శాలరీ వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఏం చేయబోతున్నారా?